Vega Jewelers Lo in-store wedding jewelry exhibition. Guaranteed lowest prices. ఐపీఎల్ 2026 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ కేఎల్ రాహుల్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. తాజాగా జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో రాహుల్ సృష్టించిన విధ్వంసం మామూలుగా లేదు. రాజస్థాన్ నిర్దేశించిన 226 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో రాహుల్ కేవలం 40 బంతుల్లోనే 75 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలో టీమిండియా రన్ మెషిన్ విరాట్ కోహ్లీ పేరిట ఉన్న ఒక భారీ రికార్డును రాహుల్ బద్దలు కొట్టడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఐపీఎల్ చరిత్రలో రాజస్థాన్ రాయల్స్ పై అత్యధిక సార్లు 50 కంటే ఎక్కువ పరుగులు చేసిన భారత బ్యాటర్గా రాహుల్ అగ్రస్థానానికి చేరుకున్నాడు. ఇప్పటి వరకు విరాట్ కోహ్లీ, శిఖర్ ధావన్ చెరో 7 సార్లు ఈ ఘనత సాధించగా రాహుల్ తన 8వ 50+ స్కోర్తో వీరిద్దరిని వెనక్కి నెట్టేశాడు. కేవలం 18 ఇన్నింగ్స్లోనే రాహుల్ ఈ మైలురాయిని అందుకోవడం విశేషం. ఈ అద్భుత ఇన్నింగ్స్ ద్వారా రాహుల్ లెజెండరీ బ్యాటర్ ఏబీ డివిలియర్స్ రికార్డును కూడా సమం చేశాడు. డివిలియర్స్ రాజస్థాన్పై 20 ఇన్నింగ్స్లో 8 సార్లు 50+ స్కోర్ చేయగా రాహుల్ అంతకంటే తక్కువ ఇన్నింగ్స్లోనే ఆ ఫీట్ సాధించి తన ఆధిపత్యాన్ని చాటుకున్నాడు. రాహుల్ ఇన్నింగ్స్లో 6 ఫోర్లు, 5 కళ్ళు చెదిరే సిక్సర్లు ఉన్నాయి. కేవలం 27 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసిన రాహుల్ పవర్ ప్లే నుంచి ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. అతడికి తోడుగా మరో ఓపెనర్ పాతుమ్ నిస్సంక 62 పరుగులతో మెరుపులు మెరిపించడంతో ఢిల్లీ క్యాపిటల్స్ ఐపీఎల్ చరిత్రలో తమ అత్యధిక చేజింగ్ ను నమోదు చేసుకుంది. ఈ సీజన్లో రాహుల్ ఫామ్ భయంకరంగా ఉంది. గత వారమే పంజాబ్ కింగ్స్ పై 152 పరుగుల అజేయ ఇన్నింగ్స్ తో ఐపీఎల్లో ఒక భారతీయుడు చేసిన అత్యధిక వ్యక్తిగత స్కోరు రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పుడు రాజస్థాన్ మ్యాచ్ తో ఐపీఎల్ ఓపెనర్ గా 200 సిక్సర్ల మైలురాయిని దాటిన తొలి భారత ఆటగాడిగా కూడా నిలిచాడు. కోహ్లీ 192 సిక్సర్లతో 2వ స్థానంలో ఉండగా రోహిత్ శర్మ 148 సిక్సర్లతో 3వ స్థానంలో ఉన్నాడు. వరుసగా 3 ఓటముల తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ కు ఈ విజయం కొండంత బలాన్ని ఇచ్చింది. ఈ ఫామ్ చూస్తుంటే రాహుల్ ఈసారి ఆరెంజ్ క్యాప్ రేస్ లో అందరికంటే ముందుండేలా కనిపిస్తున్నాడు.